చేద్దామా, ఎవరిని ఎప్పుడు నరక చంపేద్దామా, చెడ్డగా ప్రచారం చేద్దామా అని ఆలోచిస్తుంది శరీరం. తోటివాడు దొంగోడైనా వ్యభిచారైనా ఎవరైనా ఓ తోటిని సహోదరుల కారా, తోటిని అక్కల కారా, అన్నదమ్ముల కారా, అన్నల కారా, నాన్నల కారా, ఎవరు కారు వాళ్ళు, వారందరూ నీవారే. తండ్రి వేరేనా? వీళ్ళందరి సృష్టిలో ఒకడే సృష్టికర్త, ఒకడే యేసుప్రభువే. కాదు, ప్రేమించాలి. ప్రేమ 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 లేదు. పక్కన నా పడదు, నీ చర్చిలో ఒకడ పడదు, అక్కంటే తమ్ముడు పడదు, అక్కడ చెల్లికి పడదు. ఒక దగ్గర అక్క చెల్లెళ్ళు భూమి ఆస్తి విషయంలో తగులు ఆడుకుంటున్నారు. తగులు ఆడుకున్నప్పుడు పాస్టర్ గారు ఎంతో చెప్పారు, అక్క తప్పు, అన్యాయంగా చెల్లి యొక్క ఆస్తి లాక్కుంది. చెప్తే పాస్టర్ గారు ఏ మాట అని చెప్పండి కానీ ఈ విషయం అంతా మీకు కలుగు చేసుకోకండి అని చెప్పింది. పాస్టర్ గారు ఏమంటారు? చెప్పవలసింది చెప్పాడు, తీర్పులో ఉంటుంది, నువ్వు చెప్పావు లేదని అడుగుతాడు. ఈయన చెప్పేశాడు, వినలేదు. ఒక దినాన్ని మంచం పట్టింది, లాస్ట్కి వెళ్ళిపోయింది. ఎన్ని మందులు వాడుతున్నా తగ్గడం లేదు. ఆ టైంలో మళ్ళీ పాస్టర్ గారు చెప్పారు, దేవుడు చెప్పన్నాడు, నువ్వు చేస్తున్న పని మంచిది కాదమ్మా, ఆస్తి నీ చెల్లికి న్యాయసమ్మతిగా ఇచ్చివే, నీ రోగం పోదు, అదే మెడిసిన్. ఇది ఆఖరిసారి చెప్తున్నాను అంటుంది. అంత మంచం మీద ఉన్నప్పుడు కూడా, లక్షల రూపాయలు డబ్బులు మెడిసిన్స్ ఖర్చు అయినప్పుడు కూడా పాస్టర్ గారు ఏమైనా చెప్పడు కానీ ఆ విషయం చెప్పండి. ఎవరు మాటలది? అవును, బయట చెప్పక, బయట శబ్దం చేయక. పరిశుద్ధాత్మ దేవుడు డిస్టర్బ్ అవుతాడు. దానికి ఏం చెప్పాను? పాస్టర్ గారు చెప్పారు, అప్పుడు కూడా లాస్ట్ స్టేజ్లో ఉంది. అమ్మ, ఈ జబ్బు మందులుగా పోదేది, పాపంలో వచ్చిన జబ్బు ఇది, కనుక ఒకసారి నా మాట విను. ఆఖరిసారి చెప్తున్నాను, దైవజనుడిగా చెప్తున్నాను, దేవుడు చెప్పన్నాడు కాబట్టి చెప్తున్నాను. కరుణించి ఆ చెల్లికి ఇచ్చాయి, దేవుణ్ణి క్షమాపణ అని చెప్తే వాడు ఆ మాత్రం కూడా ఆవిడ ఒప్పుకోలేదు. పాస్టర్ ఇలా వెళ్ళారు, ఆవిడ చచ్చిపోయింది. ఏమైపోయింది అయ్యా ఆస్తి? నాకు ఇక్కడ ఆ బెత్తస్థల చివరి గోడ ఉంది, అక్కడ నాకు ఇంకా 3 సెంట్లు అటు ఉంది. ఒకడు దబాయించి కడిచాడు, దబాయించి నాదే అన్నాడు. పర్వాలేదు, మనిషి 7 అడుగులే కదా కావాలి, తీసుకుంటావు తీసుకో అని అడ్డుగా నాలోన గోడ కడిచాను. ఆ చివరి దగ్గర ఏమైంది? తర్వాత పోయాడు. గ్రేస్ మినిస్ట్రీ వెరీ పవర్ఫుల్, చాలా పవర్ఫుల్. మాకు కానీ, మా సంఘబిడ్డలకు కానీ, నాకు కానీ విరుద్ధ ఒక మాట మాట్లాడి చూడు ఎలా ఉంటుందో. దేవుడు పిలుచుకున్నాడు, దేవుడి సంఘమును ఏర్పాటు చేశాడు. కొత్తూరులో అయితే ఒక ఆవిడ ఒక బిల్డింగ్ ఇచ్చేస్తానని తీసుకోమంది. మొదట 5గురితో మొదలుపెట్టినప్పుడు నాకు వద్దమ్మా, నువ్వు చెప్తే బిల్డింగ్ తీసుకోను, దేవుడు చెప్తే తీసుకుంటాను. దేవుడు పిలిచాడు, పిలిచిన వాళ్ళకి అన్నీ ఇస్తాడు. తర్వాత దర్శనం ద్వారా కొండ చూపించాడు. ఇదంతా అడవి, ఎలుగుబొట్లు, నక్కలు, తోవడు వెళ్ళి వాళ్ళు మనిషి బాట ఉండేది ఇక్కడ. ఇప్పటికీ అంటారు, గోకువాడ ప్రెసిడెంట్ గారు అనేక మంది, మా గ్రామాలకు వెలిగి తీసుకొచ్చారు మీరని.
అటువంటిది మరి దేవుడు పంపాడు సేవకు కనుక దేవుడు తోడే ఉంటాడో ఉండడా, అది మాకు గుర్తు చేసుకోండి. దేవుడు పంపిన సేవకుడితో నువ్వు ఉంటే సహకరిస్తే నువ్వు దీవించబడిపోతావు. దేవుడు పంపుతున్న సేవకుడితో ఉంటూ నువ్వు వెనకాల ఏదైనా అపకారం తలపెడితే నువ్వు కనబడవు, మాయమైపోతావు. అనేక మంది పునాది కడుతున్నాను ఇక్కడ, వెనక చర్చి పునాది గొక్కు ఒకసారి ఒకడు తాగుపోతాడు, ఇసుక పడిపోయాడు. ఎవడు వీడు వైజాగ్ నుంచి చర్చి కడుతున్నాడు, గుణపం తెచ్చి పునాది తవ్వేశాడు గోకువాడ అతను. ఆదివారం వచ్చేవాడిని, ఆదివారం చూస్తే ఏడ్చుకున్నాను. కష్టార్జితం నా బ్యాంకులో పనిచేసేవాడిని, ఆ జీతంలో కొద్ది కొద్దిగా ఆ లోను ఈ లోను పెట్టి అలా కట్టుకొస్తున్నాను. ప్రభువా వాడిని క్షమించిన ఆయన తవ్వేశాడు. అని ఏడ్చుకున్నాను. వారం రోజులు తెలిసింది ఎవడైతే తవ్వాడు వాడు ఒక ఫ్రెండ్ అయితే సైకిల్ మీద వెళ్తే పడిపోయారు. ఇక్కడ తవ్వేసిన వాడు రక్తం నీరైపోయింది. నీరైపోయిన తర్వాత ఆ ఫ్రెండ్ అంటున్నాడు, ఒరే ఎందుకు నీకు నాకు డబ్బు ఉంది కదా, చర్చి కట్టేద్దాం, క్షమాపణ అడుగు అన్నాడు. నో అన్నాడు, చచ్చిపోయాడు. ఒకటి కాదు రెండు కాదు, ఇక్కడ నేనేమన్నా మన స్కూల్లో చిన్న గొడవ అయితే ఒక అతని నరికిడం కత్తెట్టుకు వచ్చాడు. సీసీ ఫుటేజ్లో పడింది. సాయంత్రం పూట అబ్బాయిని శుభ్రం కొడిచాడు. అమ్మాయి నాన్న కూడా ఆ ఊరు రాజకోడూరు ఊరు ప్రెసిడెంట్ గారు వచ్చారు. నేను ఎవరో తెలియదు అతనికి. తర్వాత నా మీద ఎగురుతాను, ఏం చదువుకున్నావు, ఏం చేస్తున్నావు, ఏదో రకరకాల చెడ్డ మాటలని పలికాడు నా మీద. నేను మౌనంగానే ఉన్నాను. వాడి మీద ఏం యాక్షన్ తీసుకున్నావు నువ్వు అన్నాను. ఒక్క మాట అన్నాను, శత్రువును ప్రేమించమన్నాడండి ప్రభు. శత్రువు ప్రేమించమన్నాడు, ఇది ఎక్కడిది? నా మీద ఎగిరిన తర్వాత నేనేమనలేదు. ఆ సీసీ ఫుటేజీలో కత్తి పట్టుకెళ్ళడం వాడు బంధువే. తర్వాత ఈ ఊరు ప్రెసిడెంట్ మరి కొత్తూరు పెద్దలందరూ వచ్చి అతని దగ్గర అందరూ కలుసుకున్నారు స్కూల్ దగ్గర. కాదు రమణరావు గారు అంటే ఎవరు అనుకున్నావు అని చెప్పి నా డీటెయిల్స్ కొన్ని ఇచ్చాడు. అది లోకానుసారంగా నేను అప్పుడు ఆటోలో దిగాను, చర్చికి వచ్చాను. అని వచ్చిన తర్వాత వీళ్ళు ఎవరు మా అన్నయ్య అంటాడు ఒకడు, ప్రెసిడెంట్ మా మావయ్య అని ఒకడు అన్నాడు. అతను తప్పైపోయింది క్షమించండి అన్నాడు. చెప్పడు దేవుడికి. ఇచ్చేదంటే వాక్యానుసారమును మౌనంగా ఉండు, నేను ఈ పక్ష యుద్ధం చేస్తాను. వాడు అరిచాడని నువ్వేం చదువుకున్నావు, నువ్వు ఎవడరా, నువ్వు రకరకాల మాటలు అన్నాడు. ఆయన మౌనంగా ఉన్న. సాయంత్రం 7 అయింది, రాత్రి. చాలా జనం వచ్చారు, ఊరు జనం వచ్చారు. లేదని ఇప్పుడే తెలిసిందండి అన్నాను. శత్రువును ప్రేమించమన్నాడు దేవుడు అని అన్నాను. ఆ పవర్ వాళ్ళు పనిచేసింది. నాకు తెలిసి ఏమవుతుంది, స్కూల్ లేపేస్తాను నేను, స్కూల్ లేకుండా చేస్తే రకరకాల మాట అన్నాడు. స్కూల్ పెట్టినవాడు నేను కాదు, యేసుప్రభు. దర్శనం ద్వారా చూపించాడు, ఇక్కడ స్కూల్ పెట్టి ప్రాంతానికి ఎడ్యుకేషన్ లేదు అని చెప్పినవాడు యేసుప్రభు. యేసుప్రభు పెట్టిన స్కూల్ ఎవరైనా టచ్ చేయగలరా? అది గుర్తు చేసుకోండి. ఈ మినిస్ట్రీ దేవుడు స్టార్ట్ చేశాడు.
నా పొట్ట కొరకు, నా కూటు కొరకు, దేని కొరకు నేను సేవ మొదలుపెట్టలేదు. ఎవరిని కూడా ఇంత కడుతున్నాను, మీ వంతు 5,000 10,000 ఇవ్వని అడగలేదు నేను. దేవుడే కట్టుకున్నాడు. కనుక దేవుని పిల్లారా, ఎందుకు నాతో పిలిచిన వాడు సదాకాలము దేవుడు నాతో ఉంటాడు. నిన్ను పిలిచినా నీతో ఉంటాడు, ఎవరిని పిలిచినా వారితో ఉంటాడు. ఎప్పుడు ఎంతవరకు ఉంటాడు దేవుడు వారితో? లైఫ్ హోలీగా ఉన్నంత కాలం, సైతానికి లోబడినంత కాలం, ఈ శరీరం వ్యభిచారానికి లోబడినంత కాలం, యోసేపు లాంటి వాడికే శోధనలు వచ్చాయి. అలాంటి శోధన నాకు వచ్చాయి. లోపల ఉన్నవాడు దిట్టంగా ఉన్నాడు కాబట్టి అటువంటి లోపల రానివ్వలేదు. కనుక దేవుని పిల్లారా, దేవుడు కావాల్సిందా పరిశుద్ధత, నీకు కావాల్సిన అన్నీ అడుగు. ఈ శరీరాన్ని, మనస్సును సరైన స్నేహం చేస్తే, సరైన సంగతులు ఉంటే నీకు సరైనది వస్తుంది. నీ పిల్లలు సరైన స్కూల్లో వేస్తే అన్నీ ఫస్ట్ క్లాస్ వస్తాయి. దుంపల బళ్ళు వేస్తే దుంప తినుకోవడం వస్తుంది. స్టాండర్డ్ లేని స్కూల్లో వేస్తే అలాగే ఉంటుంది. ఇక్కడ రండి, మీకు అందరూ పర్లో రోజు గ్యారంటీ చెప్పగలుగుతారు. అది మాత్రమే కాదు, మీరు ధనవంతులు అవడం గ్యారంటీ. తర్వాత అది మాత్రమే కాదు, ఇప్పుడు వచ్చిన తారీఖు మీరు నోట్ చేసుకోండి, 3 నెలల వరకు కూడా. తర్వాత మీకున్న సమస్యలు ఆ కాగితం తీయండి, ఎన్ని ఉన్నాయో చూసుకోండి. అన్నీ కొట్టేస్తారు, టగడగడ కొట్టిపారేస్తారు, ఒక్కటి ఉండదు. చెప్పరు దేవుడికి. అది సంఘం అంటే. ఇక్కడ బోధ ప్రకారంగా నువ్వు జీవిస్తే, ఇక్కడ బోధ ప్రకారం జీవిస్తే 100% ధనవంతులు అవుతారు. నిన్న కాక మొన్న అగనంపూడిలో ఒక అతను, అసలు ఏం ఉండేది కాదు, స్టీల్ ప్లాంట్ ఒక లేబర్, అటువంటిది అయింది. నిన్న కారు కొనుక్కున్నాడు. చెప్పకూడదు దేవుడికి. ఇవాళ ఉదయాన్నే మరొక ఫోన్, కారు కొనుక్కోవడానికి వెళ్తున్నామండి అన్న. లతాలు చూసారా, దీవిస్తున్నారా? వాళ్ళు సొంత ఇల్లు కొనుక్కున్నారు. ఒకసారి చెప్పు, లత నా అమ్మాయికి గర్భం లేకపోతే నా షర్ట్ ఇమ్మని అడిగింది, నా షర్ట్ ఇచ్చాను, వేసుకుంది, గర్భం వచ్చింది. చెప్పకూడదు దేవుడు. ఇదే కాదు, ఎంతమందికైనా నా బట్ట అంటే అందరూ బట్ట అడగండి, నా బీరో ఖాళీ అయిపోద్ది. చెప్తున్నాను, ఎంతమంది బట్టలు వేసుకున్నారో. చాలామంది తాగుడు మానేశారు, చాలా కుటుంబాల్లో అప్పులు పోయినాయి, ఎన్నో రకరకాల. ఎప్పుడు మీ బట్టలు నేను వేసుకున్నా, వీళ్ళు వేసుకున్నా జరుగుతుంది. ఎప్పుడు మీ జీవితము ఎలా ఉండాలమ్మా? పరిశుద్ధంగా ఉండాలి. ఎవరికి ఇష్టంగా ఉండాలి? నిజమే, ఈ లోకంలో సైతాన్ని విజృంభిస్తాడు, మనలోకి వస్తాడు, రకరకాల ఆలోచన చేసుకొస్తాడు. అన్నీ జయించడానికి ఒక శక్తిని ఇచ్చాడు, దాన్ని పరిశుద్ధాత్మ శక్తి. ఆ శక్తి నీలో ఉన్నంత కాలము నీ తలలో వెంట్రుక నేల పడదు. చెప్పకూడదు దేవుడికి. నీ కొండ వచ్చి నీమో పడిపోతా, కొండ అక్కడ పడుతుంది కానీ నీమే పడదు. ఎన్ని ప్రమాదాలు నాకు. పక్షవాతం ఒక్క ముందు వాడలేదు. దేవుడు ఆత్మ వచ్చి లోపలికి వెళ్ళి అన్నీ మంచం అవుతాయి, రేపటి చచ్చిపోతాను. అటువంటి స్థితిలో గొయ్యి కూడా సిద్ధపాటు చేస్తున్నారు, పార గొడవ అన్నీ రెడీ చేశారు. అటువంటి సమయంలో మా కజిన్ ఎమ్మెల్యే రారా అక్కడికి వెళ్దాం అన్నారు. డాక్టర్ దగ్గరికి నేను రాను, కొన ఊపిరితో ఉన్నాను. అటువంటిది అన్నీ మంచం మీద అవుతున్నాయి. విశ్వాసం
ఎప్పుడు పరిశుద్ధత ఉంటే విశ్వాసం కలుస్తుంది. పరిశుద్ధి ఎప్పుడైతే ఉందో విశ్వాసము రెండు కలిసి అన్నదమ్ములు ఇద్దరు పోరాడతారు. ఆ రోగాన్ని పోరాడారు. ఒక అర్ధరాత్రి వేళ దేవుని శక్తి వచ్చింది. గిలగిల గిలగిల కొట్టుకున్నాను, మంచం మీద పడిపోయాను, లేచిపోయాను, పక్షవాత పోయింది. చెప్పండి, నా పనులు చేసేది మీకు చేయడా? మీరేం చేయాలి ఇప్పుడు? ఏం చేయాలమ్మా? అమ్మా పక్కన బొలరాలు కూడా ఇవ్వాలా? పరిస్థితి కనిపించుకుంటాం. లిరిల్ సబ్బుతో ఇవాళ, రేపు లక్స్ సబ్బు, రేపు టిష్యూ వస్తున్నాయి కదా, ఏడు సెంట్లే. నువ్వేడు కొడతావు? ఆ పౌడరే చాలు. ఏడు కావాలా? నీకుందా? సరిపోయిందా? ఏంటి సరిపోయింది? వేసిండే నా బాంబులు ఎలాగో ఉంటాయి, చైనా కూడా తట్టుకోలేడు. పోను మనిషి అందరూ ఇదే కదా. కాబట్టి పరిశుద్ధత నీలో ఉండి దేవుడు నీలోకి వచ్చేస్తాడయ్యా. దేవుడు నీలోకి వచ్చేసి నీకు ఏ కోదోడు. నీ భర్త మారిపోతాడు, నీ పిల్లలు బాగుంటారు, మంచి ఉద్యోగాలు వస్తాయి, కలెక్టర్ అవుతారు. నేను ప్రభు నమ్మకము నువ్వు రకరకాలు ఉండేవాళ్ళు. అయితే ప్రభు నమ్మిన తర్వాత నా పిల్లలు కొంచెం చదువులో వెనకంజ వేసేవారు, చిన్నపిల్లలు. అప్పుడు జీసస్ కాల్స్ అనే దినకర గాతాలుగా యవ్వన భాగస్థుల పథకం జాయిన్ చేశాను. జాయిన్ చేసిన తర్వాత నుంచి నెలకు 100 కట్టేవాడిని. మరి క్లాసులో ఫస్ట్ వచ్చారు. టక్క అక్కడ రోజు ప్రార్థన ఉంది. జీసస్ కాల్స్ యొక్క ప్రత్యేకత కనుక ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు, ఎన్నో శ్రమలు. కనుక ఏం చేద్దంటే ఎందుకు నక్సలైట్స్తో కూడా భుజం మీద చేసుకొని వెళ్ళేవాడిని. నక్సలైట్ అంటే నీ భయం కదమ్మా, భయం కదా. అంటనా కానీ అస్సలు తుపాకీ పట్టుకొచ్చాడు ఇంటికి ఏం చేస్తారు? మా ఇంటి ముందు కూడా వెళ్ళేవారు. డాక్టర్స్ నక్సలైట్స్ వెళ్ళారు. మా ఇంటి పక్కన ఫారెస్ట్ రేంజ్ ఉండేవాడు. ఇంట్లో డబ్బు బోడు బంగారం ముద్దలు ఉంది. కనుక ఆవులింత అప్పుడు నీకు వచ్చేసేదండి. ఎన్నోవారు ఖాళీగా ఆవులు తీసుకోవడానికి, నువ్వు తీసుకోవడం పక్కన వాడికి ఆవులింత అంటించడానికి. జాగ్రత్త, ఆవులు డేంజర్. ఆవులింత వచ్చిందంటే ఎవరు వచ్చారు? సైతాన్ కూడా వచ్చాడు. బాగా అర్థమైపోతుంది. ఆవులింతలో పుట్టు, ఆవులింతలో పెరుగుతున్నావు, ఆవులు చస్తావు. కనుక తర్వాత చదువు. దాని భార్యను విడనాడి మరి ఒకతను పెండ్లి చేసుకున్నవాడు వ్యభిచారం చేయుచున్నాడని, విడనాడబడిన దాన్ని పెళ్లి చేసుకున్నవాడు. అది వ్యభిచారం అంటే ఏంటండి? భార్య భర్త ఉన్నారు, ఏ కారణం లేకుండా భార్యను విడిచిపెట్టి ఇంకొక దాన్ని చేసుకుంటే అది వ్యభిచారం. తర్వాత విడవబడింది ఎవరైనా ఉంటే భర్త విడిచిపెట్టేసి అటువంటి దాన్ని చేసుకున్నా కూడా వ్యభిచారం అన్నాడు. అందుకనే ఎవరికి బట్టి వారు సొంత భార్య ఉండవల్ల, సొంత భర్త ఉండవల్ల అన్నారు. సొంత భార్య భర్త ఉన్నారా? ఆయన ఉన్నాడా? కనుక సొంత అంటున్నాడు. అద్దె అనలేదు. ఏమన్నాడు? అద్దె. ఏంటమ్మా? రెపగా, నీ పేరు రెపగా కదా? దేబోరా మర్చిపోయింది. దేబోరా సొంతనా? ఏడిది ఇల్లు కాదు.
అందరికీ సొంతలేనా అద్దెలేనా? అద్దెలే. సొంతం. మీరు మంచివారు కదా, ప్రభు నమ్ముకున్న చాలా మంచివారు. ప్రభు నమ్ముకున్న అద్దెల దగ్గరికి వెళ్తారా వెళ్ళరా? ఏమా నారాయణపురం అద్దెల దగ్గరికి వెళ్ళి ఉన్నారా? నువ్వు వెళ్ళవలే, నువ్వు నేను ముసలైపోయాం కనుక అద్దె వాళ్ళ దగ్గరికి వెళ్ళినా అది వ్యభిచారం. వ్యభిచారులు ఎక్కడికి వెళ్తారండి? బైబిల్లో వాక్యం చదువు. ప్రకటన గ్రంథంలో ఉంది, ప్రకటన 8:21 ఏదో ఉంది. వ్యభిచారులు అగ్ని గంధకములతో మండుకొండములో పాలు పొందుదురు, ఇది 2వ మరణం. మరి యేసు ప్రభువుల కాలాల్లో మోషే ఒక ధర్మశాస్త్రం పెట్టాడు. వ్యభిచారములో పట్టబడితే స్త్రీ రాళ్ళుతో కొట్టి చంపాలన్నాడు. ఏమన్నాడు? అది మీ అందరూ తెలుసు కదా. అలాంటి తెలుస్తలే, రాళ్ళతో కొట్టి చంపాలి. అయితే ఒక వ్యభిచారి స్త్రీ దొరికిపోయింది. కొట్టడానికి ప్రజలందరూ రాళ్ళు పట్టుకుని పరిగెడుతున్నారు. ఆవిడ పరిగెడుతుంది, అనగా పరిగెడుతున్నారు. చిన్నగా యేసుప్రభు చెట్టు కింద ఉన్నారు. చిన్నగా ప్రభు పాదాల పడిపోయింది. ప్రభువా, ఇదిగో వ్యభిచారంలో పట్టుబడ్డాను, రాళ్ళతో కొట్టడానికి వచ్చారు అని అంటే వాళ్ళందరూ వచ్చారు. యేసు, ప్రభువా మరి నువ్వు న్యాయం చెప్పు. మోషే ధర్మశాస్త్రం చెప్పాడు కదా, వ్యభిచారంలో పట్టబడి స్త్రీని రాళ్ళతో కొట్టి చంపాలన్నాడు కదా. ఈ స్త్రీ మాకు పట్టబడింది, ఏం చేయమంటావు? ధర్మశాస్త్రం చంపమన్నది. ప్రభు దగ్గరకు వచ్చారు, ఆవిడ వచ్చింది, పాదాల దగ్గర పడింది. ఆ ప్రభు ఏమన్నారమ్మా? మీలో పాపము చేయలేని వారు మొదట రాయి వేసి కొట్టండి అన్నారు. అంటే పాపము లేనివాడు ఎవడైనా ఉన్నాడా? లేడు. అందరు రాళ్ళు విడిచిపెట్టి పోయారు. ఆడ పాపం లేనివాడు ఎవరున్నారు? యేసుప్రభు ఒక్కరే ఉన్నారు. మా ధర్మశాస్త్ర ప్రకారం ఆయన చంపాలి కదా. అమ్మా ఎవరు లేరా? ఎవరు శిక్షింపలేదా? శిక్షింపలేదమ్మా. అయితే నేను నీ శిక్షింపను, ఇక మీదట పాపం చేయకు. ఒక ఆత్మరక్షణ కొరకు ఆ చెట్టు కింద కూర్చున్నాడు. ఆవిడ వస్తుందని తెలుసు, దేవుడికి అన్నీ ముందే తెలుసు. వ్యభిచారం పట్టబడుతుందని, తరుముకు వస్తారని, ఇక్కడ ఈవిడ దాని శిక్ష తప్పించమని. ఇక మీదట ఏమన్నాడమ్మా అంటే, ఎంతవరకు పాపం నేను క్షమిస్తాను, నేను నిన్ను ప్రేమించను, శిక్షించను. దేవుడు శిక్ష వేయడానికి వచ్చాడా? ప్రేమించడానికి వచ్చాడా? శిక్షను క్షమించడానికి వచ్చాడా? కొట్టివేయడానికి వచ్చాడా? పాపాన్ని క్షమించడానికి వచ్చాడా? మోక్షం ఇవ్వడానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడు యేసు ప్రభు? అమ్మా, క్షమించడానికి, క్షమించిన తర్వాత చేయకూడదు. తర్వాత ఏం చేస్తాడు? మోక్షం ఇస్తాడు, పరలోకం ఇస్తాడు. మరి వ్యభిచారులు నరకంలో పోతారని ప్రకటన గ్రంథంలో ఉంది. వీడు వ్యభిచారి, మరి పాపం మానేసింది, క్షమాపణ అడిగింది, ప్రభు క్షమించారు. మరి ఈవిడ ఎక్కడికి వెళ్తుంది ఇప్పుడు? దేవుని ఒక 2 అంచెల ఖడ్గం, అటో ఉంటుంది, ఇటో ఉంటుంది.
దొంగలు దేవుని రాజ్యాన్ని వెళ్ళరన్నాడు. సిలువలో ముగ్గురు దొంగల సంగతి తెలుసు. ఒక దొంగ ఏమన్నాడు, ప్రభువా పశ్చాత్తాపడ్డాడు. ఏ పాపం చేయకుండానే సిలువలో యేసు ప్రభు వారు సిలువ వేశారు. పాపాన్ని క్షమించడానికి వచ్చాడు. తెలుసుకున్నాడు, ప్రభువా నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు. అప్పుడు ఏమన్నాడు యేసు ప్రభు, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంది. పరదేశం అంటే అర్థమైనది పరలోకానికి వెళ్ళే ముందు రెస్ట్ ప్లేస్. ఏంటిది ఇది? ఇప్పుడు మెడ్రాస్ వెళ్ళాలయ్యా, కంటిన్యూస్గా ఎక్కడికో ఎవరింటికి వెళ్తావు, తిన్నగా ఆఫీస్కి వెళ్ళాలి పెద్ద ఉద్యోగానికి. తిన్నగా ఆఫీస్ దిగిపోయి అలాగా బట్టలు మాసిన బట్టలతో కంపు బట్టలతో తిన్నగా అలాగ ఆఫీస్కి వెళ్ళిపోతావా, మధ్య రెస్ట్ తీసుకుంటావా, ఓ లాడ్జ్ రూమ్ తీసుకుంటావా? రూమ్ తీసుకొని ఫ్రెష్ అయ్యి కొత్త బట్టలు వేసుకొని అక్కడి నుంచి అక్కడికి వెళ్తాం. అలాగనే భూలోకంలో ప్రతి మానవుడు కూడా కన్ను మూసిన తర్వాత పరిశుద్ధుల గురించి చెప్తున్నాను. వాళ్ళు చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తారు? విగ్రహారాధన బొమ్మలు విడిచిపెట్టిన వారు, పాపమును విడిచిపెట్టిన వారు, ఈ చెడు కార్యాలన్నీ విడిచిపెట్టిన వారు, వ్యభిచారాన్ని విడిచిపెట్టిన వారు, అన్నిటికన్నా ముఖ్యమైన విగ్రహారాధన విడిచిపెట్టిన వారు, విగ్రహారాధన ఆచారాలను విడిచిపెట్టిన వారు, ఇక్కడ బోధ ప్రకారంగా ఎవరైతే జీవిస్తున్నారో వాళ్ళ ప్రకారం వాళ్ళందరూ కూడా పరలోక రాజ్యానికి వెళ్తారు. పరలోక రాజ్యానికి వెళ్ళకపోతే నీ శాంతి ఎప్పుడప్పుడు మాయమైపోద్ది. వినపడుతుందా? మన ఈ శరీరం ఏమైపోద్దమ్మా? సడన్గా ఎదిరిపోతావా? ఎప్పుడు మాయమైపోతుంది తెలుసా నీకు? సడన్గా మాయమైపోతావు. మాయమైపోతా ఉండిపోతారా? ఇలా అయితే ఉండిపోయే మనిషిలా ఉన్నారేంటి? ఇప్పుడు వాళ్ళు వచ్చి వెళ్ళిపోతారా ఉండిపోతారా? ఇక్కడ భోజనాలు పెట్టలేని ఉంటే ఉంటారా పోతారా? సలోమే ఆడు కాదా చెప్పట్లేదు, ఉండిపోద్దా చూడు 10 రోజులు. నేను భోజనం పెట్టలేనా? అలా ఆశీష్ గడు ఎవడాడు? కుమారుడు ఎవరు? అశోక్ ఫ్యామిలీతో వచ్చాడు ఉండిపోవడానికి. కనుక అలాగే మనం పరలోక భూలోకానికి ప్రయాణం చేస్తున్నాము. ఏం చేస్తున్నాం? మన యాత్రికులము, యాత్ర చేస్తున్నాం. టైం ఉంది నీకు 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు, 90 సంవత్సరాలు ఇచ్చాడు. ఈ టైంలో యాత్ర కరెక్ట్గా ముగించుకోమన్నాడు. సైతాన్ వల్ల పడిపోతున్నాడు. అమ్మ మైకేల్ అక్క చెల్లి విగ్రహాలను విడిచిపెట్టావా ఇంకా లేదా? తగ్గించిందటయ్యా. మీరు 4 ఇడ్లీ తింటున్నారు, షుగర్ వచ్చింది, 2 ఇడ్లీ తినాలి. నాకు తెలుసు కదా ఒప్పుకోరు. ఆయన ఒప్పుకోరా? మీ ఆయన ఒప్పుకోరా? నీ భర్త ఎవరు తెలియదు బాబు, కొత్త కదా. శరీరంతో ఉన్న భర్త అనుకుంటుంది. నీ భర్త ఎవరు? అదే చెప్పరా? నాకు భర్త అన్నాను అంతే. ఆత్మీయ శరీరం పెళ్ళి అవ్వలేదు కదా, ఇంకా పెళ్ళి అవ్వకుండా భర్త ఎలాగవుతాడు? ఉన్నాడు ఎవడన్నా సైడ్ యాంగిల్. అప్పుడు అందరూ అయ్యే కదా, వాడు చేసుకోడు, ఎక్కడ తీసి రైలు పట్టాలకు తీసి చంపేస్తాడు అతను. కనుక జాగ్రత్త. కనుక ఏంటి చెప్పాను?
నీ భర్త. చాలా జాగ్రత్త. తర్వాత వాక్యం చదవమ్మా. మార్కు 7:22 నరహత్యులను, వ్యభిచారములను, లోభములను, చెడ్డతనన్నీ, కృత్రిమమును, ఇది మెయిన్ ఏంటండి? దీనివల్ల ఈ వికారాలే మన పకారం అయిపోయి బకారం అయిపోయి తోసేస్తుంది. ఇదే వికారం. భర్త కొన్నాళ్ళు ఊర్లో లేడు అనుకో, ఈవిడికి వికారం ఎక్కిపోద్ది. భార్య కొన్నాళ్ళు దూరంగా ఉన్నాడు అనుకో, ఉందనుకో, వీడికి వికారం ఎక్కిపోద్ది. అంటే ఎంచేదంటే లోకంలో జరుగుతున్న సంగతి చెప్తున్నాను, నిన్నో వింటుంటాను. కనుక ఆ వికారాలు కంట్రోల్ చేయవాడు ఎవరు? పరిశుద్ధాత్ముడు. ఆయనే నీ భర్త. నీ భర్తను లోపల పెట్టుకో. ఆడు భర్త ఈడు భర్త ఎంతమంది భర్తలు నీకు? ఒకడేనా? నీకు ఒకడేనా? సైడ్ ఎవరున్నారు? నీకులాగా ఎవరు వస్తారు సైడు? కనుక మాకు ఒక్కరే తండ్రి, ఒక్కరే కాపరి, ఒక్కరే దేవుడు, ఒక్కరే వైద్యుడు, ఒక్కరే భర్త. నీ భర్త ఎవరు? నిన్నగా మనం వచ్చాడు, కరెక్ట్గా అర్థం చేసుకున్నాడు. భర్త అంటే ఆడవాళ్ళకే భర్త కాదు. నీ భర్త ఎవరురా? దాసు, దేవుడు మా పెళ్ళి కాలేదండి, నేను మగోడిని అంటున్నాడు. వీడు మగోడైనా మురళి నీ భర్త ఎవరు? యేసుప్రభు భర్త. బైబిల్ వాక్యం ఆయన భర్త అయి ఉన్నాడు. ఆయన లింగాలకి భర్త కాదు, ఆత్మకు భర్త. ఆయన ఆత్మయే ఉన్నాడు. ఆత్మ ఈ ఆత్మకు భర్త అయి ఉన్నాడు, అంటే కాపరి అయి ఉన్నాడు. భర్త అనగానే మనకు అయ్యే గుర్తులు, ఆ గుర్తులు లోక సంబంధమైనవి. కాబట్టి పరిశుద్ధతను పాటించండి. తర్వాత చదువు నిర్గమకాండము 20. వ్యభిచరింపకూడదు. చాలు. దేవాని గొప్ప కార్యములను మరింతలచి స్తుతించెదం, నీ ఆశ్చర్య క్రియలను పాడి కీర్తించెదం.